తెలంగాణలో స్వల్ప ఘర్షణలు మినహా రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయి. తమ ఓటును వినియోగించుకునేందుకు గ్రామీణ ఓటర్లు ఆసక్తి కనబరిచారు. రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగింది. మెజారిటీ స్థానాల్లో గులాబీ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులే విజయ దుందుబి మోగించారు. తమకు గట్టి పట్టున్న గ్రామాలతో పాటు కొత్త పంచాయతీల్లోనూ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 88.26% పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. యాదాద్రిలో అత్యధికంగా 93.71% పోలింగ్ నమోదైంది. ఇక 10 జిల్లాల్లో 90% పైగా పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. జనగామ 90.62%, కామారెడ్డి 90.04%, ఖమ్మం 91.91%, మహబూబాబాద్ 91.05%, మెదక్ 92.52%, నాగర్ కర్నూల్ 90.17%, నల్గొండ 92.01%, సిద్దిపేట్ 92.34%, సూర్యాపేటలో 92.82% పోలింగ్ నమోదైంది. రెండో విడతలో మొత్తం 4135 గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సింది. అయితే రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో పాటు కోర్టు కేసుల నేపథ్యంలో 5 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో మొత్తం 4130 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించారు. అయితే వాటిలో 788 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3342 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించారు అధికారులు. అయితే రెండో విడతలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. రెండో విడతలో టీఆర్ఎస్ మద్దతుదారులు 2610 మంది సర్పంచులుగా గెలుపొంది సత్తా చాటారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 835 మంది, బీజేపీ నుండి 37, టీడీపీ 39, సిపిఐ 12, సిపిఎం 24, స్వతంత్రులు 561 మంది గెలుపొందారు. కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట్, వరంగల్ రూరల్ జిల్లాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 100కు పైగా స్థానాల్లో విజయం సాధించారు. రంగారెడ్డి, యాదాద్రి, నల్గొండ, జయశంకర్, కామారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు పర్వాలేదనిపించారు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో స్వతంత్ర అభ్యర్థులు హవా కొనసాగించగా ఖమ్మంలో 22 సర్పంచ్ స్థానాలను టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన మొదటి, రెండవ విడతలో అధికార టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగింది. మొదటి, రెండో విడత కలిపి టీఆర్ఎస్ మద్దతుదారులు మొత్తం 5239 మంది సర్పంచులుగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు రెండో విడతలో కలిపి 1755 స్థానాల్లో విజయం సాధించారు. ఇక బీజేపీ 104, టీడీపీ 70, సిపిఐ 31, సిపిఎం 56, స్వతంత్ర అభ్యర్థులు 1319 స్థానాల్లో గెలుపొందారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కారు జోరు కొనసాగింది. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, రైట్. తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎక్కువగా గెలుపొందారు. దాదాపుగా ఈ ఎన్నికల్లో రెండో విడతలో 88.26% నమోదైనట్లు కూడా ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. మొదటి విడతలో కాస్త తక్కువ శాతం నమోదైనప్పటికీ 87.56% నమోదైనప్పటికీ రెండో విడతలో కాస్త ఓటింగ్ను పెంచేందుకు ఇటు ఎన్నికల అధికారులు కూడా కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తం దాదాపుగా చూసుకున్నట్లయితే ఆ ఏకగ్రీవమైన రెండో విడతలో ఏకగ్రీవమైనటువంటి ఓవరాల్గా 788 ఏకగ్రీవం అయినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 63% పైగా టీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందడంతో అందరూ కూడా పండగ చేసుకున్నారని చెప్పుకోవాలి. ఇటు మూడో విడతకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 30వ తేదీన మూడో విడత ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇటు సర్పంచ్ పోటీ చేసినటువంటి అభ్యర్థులు కానివచ్చు, అటు వార్డు మెంబర్లకు పోటీ చేసినటువంటి అభ్యర్థులు కానివచ్చు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే ఓవరాల్గా అంటే రెండో విడతలో టీఆర్ఎస్ 2608 చోట్ల కైవసం చేసుకోగా కాంగ్రెస్ 833 దగ్గర మాత్రమే అక్కడ సర్పంచ్ ఏకగ్రీవమైందని చెప్పుకోవాలి. మిగతా 172 మండలాల్లో దాదాపుగా 4135 పంచాయతీ దగ్గర ఎన్నికలు జరగగా అందులో కేవలం 5
కొన్ని చోట్ల వర్గాలు వివిధాలు రావడంతో వాళ్ళు కోర్టుకు వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 4130 చోట్ల ఈ సర్పంచ్ ఎన్నికలు జరిగాయని చెప్పుకోవాలి. రెండో విడతలో ఒక మూడో విడతకు సంబంధించి రెండో విడతలో ఇప్పటికే ఇటు పోలీసు అధికారుల సమన్వయంతో పాటు అటు ఎన్నికల అధికారుల సమన్వయంతో ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా కొన్ని చెదిరిమొదల ఘటనలు మినహా మిగతా అన్ని చోట్ల కూడా అధికార పార్టీ బలపరిచినటువంటి నాయకులు గెలుపొందని చెప్పుకోవాలి. రెండవ స్థానంలో కాంగ్రెస్ ఉందని చెప్పుకోవాలి. ఓవరాల్ గా ఎక్కువగా శాతం చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో 90కి పైగా శాతం ఓటింగ్ నమోదవగా ఇక వరంగల్ తాండాలో కూడా వాయిదా పడినట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. అక్కడ కొన్ని ఏదైతే అక్కడ నాయకులు ఉంటారో కొన్ని వాగ్దానాలు నెరవేర్చిన నేపథ్యంలో వాళ్ళు సంబరాలు చేసుకుంటూ కూడా అక్కడ వాయిదా వేసినట్టు కూడా అక్కడ ఎన్నికల అధికారులు చెప్పారు. అక్కడ ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది ఏంటనేది కూడా అక్కడ ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. ఇక్కడ మిగతా జనగామ, ఖమ్మం అన్ని జిల్లాల్లో కూడా 90% పైగా ఓటింగ్ నమోదవడంతో ఎన్నికల అధికారులు అక్కడ కష్టపడినటువంటి ఫలితం అంతా కూడా కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇక మిగిలినటువంటి గద్వాల్ జిల్లాలో 54 చోట్ల అధికార పార్టీ బలపరిచినటువంటి శ్రేణులు అభ్యర్థులు గెలుపొందారని చెప్పుకోవాలి. కరీంనగర్, ఖమ్మం జిల్లా, సిద్దిపేట, అర్బన్ జిల్లాలు మొత్తం ఓవరాల్ గా తెలంగాణ జిల్లాలు ఇటు ఏదైతే మనకు సంబంధించినటువంటి ఇబ్రహీంపట్నం కానివచ్చు ఇక్కడ ఓవరాల్ గా టీఆర్ఎస్ అభ్యర్థులు బలపరిచినటువంటి ఎక్కువ మంది గెలిచారని చెప్తాం. రైట్ సత్య. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సంపత్ మరిన్ని వివరాలు అందిస్తారు. సంపత్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి ప్రభంజనం చాటింది. సుమారుగా 90% పైగా స్థానంలో విజయమైతే సాధించింది. ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలు పోటీ వెళ్ళని పరిస్థితి మనకు స్పష్టమవుతుంది. అంటే దాదాపున 386 స్థానాలకు ఇక్కడ ఎన్నికలు జరిగితే సుమారుగా 400 వరకు కూడా అంటే స్థానాల్లో కూడా విజయం సాధించడం మనకు స్పష్టమవుతుంది. ప్రధానంగా అంటే మొదటి విడత, రెండో విడతలో కలిపి ప్రధానంగా 1500 స్థానాల్లో కూడా సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించింది. అదేవిధంగా వార్డు మెంబర్ స్థానాల్లో కూడా అత్యధిక స్థానాల్లో మాత్రమే తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది. విజయం సాధించిన నేపథ్యంలో ఇటు టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించుకునే పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి 249, కాంగ్రెస్ 68, బీజేపీ 16, ఇతరులు 47. అంటే ఇతరులు కూడా చాలా వరకు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన మద్దతుదారులే వాళ్ళు రెబల్స్గా పోటీ చేశారు. వారు కూడా మరోసారి టీఆర్ఎస్లో చేరుతామని ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రధానంగా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల ఈ 4 జిల్లాల్లో మాత్రము 90% పైగా కూడా టీఆర్ఎస్ సంబంధించిన మద్దతుదారులే విజయమైతే సాధించారు. అంటే మరో 2 నెలల్లో ఎంపీ ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఈ సర్పంచ్ ఎన్నికలు కూడా కీలకంగా మారున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. తమ అభ్యర్థులను, తమ మద్దతుదారులను విజయం సాధించేందుకు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టిన పరిస్థితి మనకు స్పష్టమవుతుంది. అదేవిధంగా పెద్దపల్లిలో కొంతవరకు కాంగ్రెస్ 21 స్థానాల్లో విజయం సాధించి కొంత అక్కడ మెరుగైన ఫలితాలు వచ్చినట్టు మనకు కొద్దిగా తెలుస్తుంది. ఇక మిగతా జిల్లాలో కూడా ఎక్కడ సరైన పోటీ అయితే ఇవ్వలేకపోయాయి. అంటే భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రధానంగా మైనర్ గ్రామ పంచాయతీలతో పాటు మేజర్ గ్రామ పంచాయతీల్లో కూడా టీఆర్ఎస్ సంబంధించిన మద్దతుదారులు భారీ విజయం సాధించారు. అదేవిధంగా ఉప సర్పంచ్ సంబంధించిన అభ్యర్థులు కూడా అంటే ప్రధానంగా సుమారుగా 80% పైగా ఉప సర్పంచ్లు కూడా టీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. విజయం సాధించిన నేపథ్యంలో గ్రామాల్లో ఒక పండుగ వాతావరణం కనబడింది. గులాబీ జెండాలు రెపరెపలాడాయి, సంబరాలు కూడా నిర్వహించుకున్నారు. మూడో విడతలకు సంబంధించిన ఇలాంటి రిజల్ట్స్ మాకు వస్తాయని చెప్పి ఇప్పటికే టీఆర్ఎస్ సంబంధించిన నేతలు ధీమాగా ఉన్నారు. ప్రధానంగా మేము గత గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి మాత్రం ఒక 25% అదనంగా కూడా టీఆర్ఎస్కు అత్యధికంగా మద్దతుదారులు గెలిచినట్టు మనకు స్పష్టమవుతుంది. మొత్తానికి ఓవరాల్గా అయితే అంటే మూడో విడతలో కూడా మేము అత్యధిక స్థానాల్లో విజయం సాధించి ముందంజలో ఉంటామని చెప్పి టీఆర్ఎస్ నేతలు అయితే ధీమాగా ఉన్నారు. రైట్ సంపత్.